ఉద్దేశంతో వేశారు కొన్ని చోట్ల స్కూల్స్, కాలేజెస్, తర్వాత కొంచెం రద్దీగా ఉండే ఏరియాలు లేకపోతే రోడ్డు క్రాస్ అయ్యే ఏరియాస్లో కొంత నీడ్ ఉంటుంది. సో అలా కాకుండా వేరే మోటోతో వాళ్ళంతటా వాళ్ళు వేసుకోకూడదు. ఎప్పుడు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి చెప్తే మేము అది ఫీజిబిలిటీ అది చూసుకొని అక్కడ నెసెసిటీ చూసుకొని డెఫినెట్గా అక్కడ అవసరమైతే స్పీడ్ బ్రేకర్స్ వేస్తాం. అన్నెసరీగా ఏదైనా ఉంటే మాత్రం రిమూవ్ చేయించండి. అది గ్రావిటీ డాగ్ లవర్స్ ఇచ్చిన సలహాలు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ ఇచ్చిన సలహాలు తీసుకొని మేము ఇప్పుడు ఇంకొక 1 వీక్ నుంచి అది అదనంగా ఒక 50కి పెంచుకుంటున్నాం. అంటే అదనంగా 50 అంటే టోటల్గా ఒక 100. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పర్ డే ఒక 100 తీసుకొని అవన్నీ కూడా వీలైనంత తొందరగా కంట్రోల్ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మేము మేల్ డాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం రాబోయే రోజుల్లో. తద్వారా ప్రొడక్షన్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకి బెడద తగ్గుతుంది. యా, స్ట్రీట్ వెండర్స్ అండి, ఎవరైతే ఆ వృత్తి మీద బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా ఐడి కార్డ్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మన గుంటూరు కార్పొరేషన్ ప్రెమిసెస్లో అట్లనే సర్కిల్ ఆఫీస్ బృందావన్ గార్డెన్స్లో ఉన్న సర్కిల్ ఆఫీస్లో కౌంటర్స్ పెట్టాము. వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకొని వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి దానికి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మాకు ఇచ్చినట్లయితే దాన్ని మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని వాళ్ళు జెన్యూన్ అనుకుంటే వాళ్ళకందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వటం, ఇప్పుడు మనం ఏర్పాటు చేయబోయే వెండింగ్ జోన్స్లో కూడా వాళ్ళకి అకామిడేట్ చేయడం జరుగుతుంది.